పోలవరాన్ని ఎవడిష్టం వచ్చినట్టు వాడు వాడేసుకున్నాడు. ఇప్పుడు దాంట్లో యాక్షన్స్ అధికారుల స్థాయిలో ప్రారంభమైనాయి. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసిన కేసులో అప్పట్లో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ ఆఫీసర్, ప్రస్తుతం బాపట్ల డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న ఎస్ లవణ మీద అభియోగాలు నమోదు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేసింది. ఇదే వ్యవహారంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఏలూరు ఎస్సీ కార్పొరేషన్లో ఈడీగా పనిచేస్తున్న నాటి పోలవరం మండల తహసీల్దార్ ముక్కంటి మీద కూడా అభియోగాలు నమోదు చేస్తూ రెవెన్యూ శాఖ ఆదేశాలు ఇచ్చింది. జంగారెడ్డిగూడెం ఆర్డీఓగా 2015 ఫిబ్రవరి 9 నుంచి 2017 ఫిబ్రవరి 2 వరకు లవణ వ్యవహరించారు. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమంలో వాహనాలు ఇతర అవసరాలకు ఖర్చు పెట్టామంటూ దొంగ బిల్లులు తీసుకొచ్చినటువంటిది. ఆ రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని చెప్పింది, వీళ్ళందరూ దోపిడీదారులు చూడమని. ఆ తర్వాత నివేదికలు వచ్చినా పట్టించుకోలేదు. జగన్ వచ్చినప్పుడు కూడా యాక్షన్ తీసుకోమంటే తీసుకోలేదు. తెలుగుదేశం ప్రభుత్వ టైంలోనైనా సరే అధికారులు తేడా వస్తుందని. ఇప్పుడు ఈ ప్రభుత్వమే వీళ్ళ హయాంలోనే జరిగింది. ఇప్పుడు వీళ్ళ హయాంలోనే చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.